హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నా ఛానల్‌లో అయితే ఫస్ట్ వీడియో అనమాట ఫుల్ వీడియో. ఇంకా డైలీ మీకు ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్‌లో అంటే ఒక మధ్య తరగతి ఆడపిల్ల, అలాగే ఒక హౌస్ వైఫ్ ఇంట్లో చేసుకునే పనులు, ఇంకా మా లైఫ్ అనేది ఏంటి, ఎలా అనేది నేను మొత్తం మీకు వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి కొంచెం మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఇక ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి దేవుళ్ళతోనే స్టార్ట్ చేశాను. ఇంకా గురువారం రోజైతే ఈ పటాలన్నీ క్లీన్ చేశాను. ఇంకా ఆ రోజు తీసిన వీడియో అనమాట. అంటే ఇది నిన్న ఫ్రైడే కోసం అని చెప్పేసి గురువారం పటాలన్నిటిని ఇలా క్లీన్ చేసుకొని దేవుళ్ళకి బొట్లు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇంకా శుక్రవారం రోజు పటాలు అవి క్లీన్ చేయకూడదు అంటారు కదా, దేవుడికున్న బొట్లను తొడపకూడదు అంటారు. అందుకని ఏదైనా సరే నేను దేవుని పటాలు క్లీన్ చేయాలనుకుంటే ముందు రోజే చేస్తా, లేకపోతే ఆ రోజు మంగళవారం శుక్రవారం అలా లేకుండా ఉంటే మాత్రమే చేస్తా. ఆ రోజు ఒకవేళ పండగ వచ్చింది అనుకోండి, ఆ రోజు వారం చూసుకుంటా, మంగళవారమా లేదా శుక్రవారమా, ఆ రోజు అలాంటివి లేకపోయిందంటే పండగ రోజైనా సరే కొంచెం ముందుగా లేసి చేసేసుకుంటాను. ఇంకా మొత్తం పటాలన్నింటినీ క్లీన్ చేసేసుకున్నాను. మాకైతే దేవుళ్ళ పటాలు ఎక్కువగా ఉండవులేండి. మామూలుగా దేవుళ్ళ పటాలు ఎక్కువగా ఉండకూడదు అంటారు కదా, ఒక 4 అయితే ఉన్నాయి. ఇంకా అన్ని చిన్న చిన్నవి అనమాట. ఇంకా పూజ సామాన్లు అయితే మామూలుగా ఏం వేసి తోమలేదండి. సబీనా పౌడరు, కొంచెం సర్ఫ్ లిక్విడ్ వేసి తోమేశాను. మళ్ళీ ఇంకోసారి చేసుకోవచ్చులే నీట్గా అని చెప్పేసి దేవుళ్ళకి పూలు కూడా ఏం పెట్టలేదన్నమాట. మామూలుగా పండ్లు పెట్టి పెట్టేశాను. ఇంకా ఇది నిన్న ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అనమాట. పొద్దున్న మా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. డైలీ అయితే మేము టీ కాఫీలు ఇలా పాలు లాంటివి ఏమీ లేదు. ఇప్పుడు పాలు అయితే మాత్రం ఇక అది ఓట్స్ ఖర్జూరా అయితే సపరేట్ నానేసాను. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పాలు పోసుకొని స్మూతీ లాగా చేసుకొని తాగేస్తాం మేమిద్దరము. ఇంకా వీళ్ళైతే మా తోడుకోడలు పిల్లలు అనమాట. ఈ అమ్మాయి ఇంకొక అమ్మాయి. వీళ్ళకు స్కూల్లో శుక్రవారం సరస్వతి పూజ అయితే ఉందని చెప్పి రెడీ చేయాలని చెప్పి వచ్చారు. ఇక లంగామోనీలు కట్టి ఇలా జడలేసి రెడీ చేయమన్నారు. ఇదిగోండి వీళ్ళిద్దరు అనమాట. ఇంకా ఇంకొక అమ్మాయి వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్లేండి, మాకు తెలిసిన అమ్మాయే. ముగ్గురిని ఇట్లా బుట్ట బొమ్మల్లాగా రెడీ చేశాను ఫ్రైడే రోజు. స్కూల్లో పూజ ఉందని చెప్పేసి ఇలా కట్టుకొని అయితే రెడీ అయ్యారు. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పనంతా స్టార్ట్ చేసేసాను. ఇంకా పటాలన్నీ గురువారం రోజు క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు పొద్దున్నే వాళ్ళు ఇలా వచ్చారు కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. మామూలుగా యాక్చువల్గా ఈ రోజు కొంచెం దేవుడికి ప్రసాదం ఏదైనా చేద్దాం అనుకున్నాను. చాలా రోజులు అయిపోయి చేయలేదులేండి. ఈరోజు ఎందుకు ప్రసాదం పెట్టాలనిపించింది దేవుడికి, చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. టైం ఆడికే లేట్ అయిపోయింది. ఇంకా నేను పనంతా క్లీన్ చేసుకొని దేవుడికి దీపారాధన చేసేసరికి 10 అయిపోయింది అనమాట. ఇంకా నేను పూజ చేసేసరికి 10 అయిపోయింది అనమాట. పూజ కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. ఇంకా ఏదేమైనా దేవుళ్ళ పటాలకు పూలతోనే నిజంగా బాల్యకాలం వచ్చేస్తుంది. నాకు ఇట్లా దేవుళ్ళకి పూలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. ఒట్టిగా ఎప్పుడు పెట్టను, ఎప్పుడు లేనప్పుడు అనమాట. ఇంకా ఎప్పుడైనా సరే దేవుళ్ళకి పూజ చేయాలంటే పూలు పెట్టి తప్పనిసరి పూజ చేసుకుంటాను. ఇంకా టిఫిన్లోకి వచ్చేసి ఇంట్లో కొంచెం పిండి అయితే ఉంది. దోశ అయితే వేసుకొని నిన్న సాంబార్ అయితే చేశాను అనమాట. ఇంట్లోకి కూర ఇంకా సాంబార్ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటా. ఏదైనా చట్నీ కారం ఇలాంటివి ఉండాలని ఏం లేదండి, ఏదైనా వేసుకొని ఉంటే తినేస్తాం అనమాట. ఇంకా మా ఆయన అయితే పొద్దున్నే పెరుగన్నం తినేసి వెళ్ళిపోయాడు. ఇంకా బయలుదేరి పనికి వెళ్తారు వాళ్ళు కాబట్టి పొద్దున్నే అన్నం తినేసి వెళ్ళిపోయాడు. నేను మాత్రమే దోశలు వేసేసుకొని తినేసాను. ఇంకా మధ్యాహ్నంలోకి అయితే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. వంకాయలు మీ ఇంట్లో ఎవరైనా అస్సలు తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో వంకాయ అంటే అస్సలు తినడు. అంటే నూనె వంకాయ చేసిన, వంకాయతో ఏ కూర చేసినా, కానీ ఈ వంకాయలను బజ్జీలాగా మొత్తం ఎనిపేస్తాం కదా, ఈ బజ్జీ అయితే మాత్రం మా ఇంట్లో తింటాడు.
నిజంగా ఆశ్చర్యమే కదండి. చూడండి, వంకాయ తాలింపు ఏదైనా కూరల్లో వేసిన వంకాయ కానీ చేస్తే అస్సలు తినరు, కానీ వంకాయ బజ్జీ చేస్తే మాత్రం తింటాడు. సరేలే ఇలాగైనా తింటాడు కదా అని చెప్పేసి ఇంకా వంకాయ బజ్జీ అయితే చేస్తున్నా. ఇవైతే 1/2 కిలో వంకాయలు అనమాట. ఒక 2-3 తీసి పక్కన పెట్టేసి ఇంకా అన్నీ వేసేసాను. అందులో ఒక 3 టమోటాలు, ఒక 10 ఎండుమిర్చీలు, ఎర్రగడ్డ, చింతపండు, పసుపు వేసి ఇంకా వాటర్ వేసి ఇట్లా ఉడకబెట్టేస్తున్నాను. కుక్కర్లో వేసేస్తే ఒక 4 విజిల్స్ పెట్టేస్తాను, తొందరగా ఉడికిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా వంకాయ బజ్జీ అలాగే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ బెండకాయలు కూడా అంతేనండి. సాంబార్లో కానీ ఏదైనా కూరల్లో ఉన్నాయనుకోండి బెండకాయలు అస్సలు తినరు, తాలింపు చేస్తే మాత్రం తింటారు. వంకాయలు కూడా కూరల్లో తాలింపుల్లో ఉంటే తినరు, వంకాయని ఇలా మెత్తగా బజ్జీ చేసేస్తే మాత్రం తింటారు. ఇలాంటి విచిత్రమైన మనుషులు మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వంకాయకి అయితే విజిల్స్ అయితే 4 పెట్టేశాను, ఇంకా ఎనిపేస్తున్నాను. రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేస్తా. బెండకాయ తాలింపు అయితే ఉప్పు పసుపు వేస్తే కొంచెం ఫ్లోలో పెట్టేసినామంటే బాగా మగ్గిపోతాయి అన్నమాట. మా ఇంట్లో ఇట్లా ఎర్రగా 2 వైపులా ఇట్లా బాగా కాలితేనే తింటారనమాట. అంటే చూడండి, మీకేమో చూడడానికి మాడిపోయినట్టే అనిపిస్తుంది, కానీ అవి బాగా ఫ్రై అయిపోయాయి. అట్లా చేస్తేనే తింటారు, లేదంటే పచ్చి పచ్చిగా ఉన్నాయని చెప్పేసి అస్సలు తినరు. ఇలా ఉండాలన్నమాట. అన్నం కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం నుంచి అన్నం తినేసి 2:30కి బయలుదేరి ఈవినింగ్ అయితే 6:30-7 కల్లా వస్తారు. వాళ్ళు బయలుదేరి పని కదండి చేసేది. టైమింగ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా అన్నం అయితే తినేసాను. ఇంకా నేనైతే టైలరింగ్ అయితే చేస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే హెల్త్ బాగుండటం లేదని చెప్పేసి చాలా రోజుల నుంచి ఆపేసానండి. పెద్ద టైలర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా బ్లౌజులు తీసుకొచ్చుకొని హెమ్మింగ్లు అయితే చేస్తూ ఉంటా. 1 బ్లౌజ్కి 15 రూపీస్ తీసుకుంటాం అనమాట. ఇంతకుముందు 10 ఇచ్చేవారు, ఇప్పుడు 15 ఇస్తున్నారులేండి. ఇంకా ఇట్లా బ్లౌజులు అయితే హెమ్మింగ్లు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇక మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మా అలాంటి వాళ్ళకు కూడా. బాయ్ బాయ్.